కళ్యాణ్ ఒక కమ్యూనిటీకి దూరం అవుతున్నాడు, దూరం చేస్తున్నారు అనేది వచ్చింది. దానికి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు కదా, ఎలాగనిపిస్తుంది? రాజకీయ నాయకుడు రాజకీయాలలో ఉండాలనుకుంటే కమ్యూనిటీని బేస్ చేసుకుని ఎవడో రాడు. ఈ పిచ్చనా కొడుకులు కొంతమంది తయారయ్యారు ఈ మధ్యకాలంలో. కమ్యూనిటీ ఆయన కాపు కమ్యూనిటీ కాబట్టి కాపోళ్ళకు నువ్వేం చేసావు, కాపోళ్ళకి అన్యాయం చేస్తున్నావు. ఎందుకంటే ఇతను కాపు నాయకుడిగా చిత్రీకరించి దూరం పెట్టి తద్వారా రాజకీయాలలో లబ్ధి పొంది గెలవాలని ప్రయత్నిస్తున్నారు. కొన్ని విషపురుగులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డిని అడిగిందా, రెడ్డి కులానికి నువ్వేం చేసావు, రెడ్డి కులాన్ని నువ్వు ఏమైనా ఉద్ధరించావా అని? అక్కడ అడగలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం కమ్మ, నువ్వు కమ్మోడికి ఏం చేసావని ఎవడైనా అడుగుతున్నాడా? ఇక్కడ ఈయన కాపు కులంలో పెరుగుతూ అచంచలగా ఎదుగుతుంటే చూసి వారవలేక కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం ఇది. నిజంగా ఇంత విషం చిమ్ముతూ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనేవాడు సేవా తత్పరతతో ఆయన సంపాదించిన దాంట్లో 50% డబ్బులు పేద ప్రజల సేవకు అంకితం చేసినటువంటి మహానుభావుడు ఆయన. అలాంటి వ్యక్తిని ఒక కులానికి అంటగడదామని, ఒక కులానికి ఆపాదిద్దామని చాలామంది నికృష్టులు, నీచులు, దరిద్రులు, దొంగలని, ఎందుకంటే ఆర్థిక నేరస్తులు ఉన్నారు కొంతమంది యధవులు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఇది. వేల కోట్లు, వందల కోట్లు సంపాదించుకుని కళ్ళు కనపడక భూమి ఆకాశం పట్టట్లేదు, ధనబలం అలా పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ ఏదో రకంగా కుల నాయకుడిని చేసి దూరం పెట్టాలా రాజకీయాల నుంచి. ఇలాంటి నాయకుడు రాజకీయాల్లో ఉంటే మేము సంపాదించుకోలేం, మనం దోసుకోలేం, మనం దౌర్జన్యం చేయలేం, మనం కబ్జాలు చేయలేం, ఫ్యాక్షనిజం చేయలేమనేటటువంటి కొంతమంది యదవులు వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో సమాజం పట్ల బాధ్యత లేకుండా అలాంటి యదవులు కొంతమంది కులముద్ర వేయాలని ఆలోచిస్తున్నారు. ఇది మాత్రం చాలా తప్పు. రాజకీయ నాయకుడు అనేవాడికి ఎవడు కూడా కులముద్రతో ముందుకు వచ్చినవాడు గెలిచిన దాఖలాలు ఎక్కడా లేవు.